ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఉన్నారు. వాళ్ళని అడిగి మంచి విషయాలు తెలుసుకుందాం. సార్, మీ పోటీ ప్రధానంగా ఎవరితో ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఖచ్చితంగా విజయం సాధించే దిశలోనే మాకు అట్మాస్ఫియర్ అంతా కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రకటన వచ్చిన తర్వాత ఇక నేనంటే ఎన్నికలలో ఉన్నా అని కాదు, విపరీతమైన రెస్పాన్స్ వస్తూ ఉన్నది. ఇంకా నేను బయటికి వెళ్ళే ఇంకా అంటే నిన్నటిదాకా దానం నాగేందర్ మీ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు అతను మీ ప్రత్యర్థి, ఎలా చూస్తున్నారు దీన్ని? వాడి పేరు ఎందుకు తీస్తారు మీరు? అక్కర్ని పేరు ఎందుకు తీస్తారు? ఖైరతాబాద్లో కూడా ఆయన ఎంబడి ఎంతమంది ఉంటారో ఆ కాన్స్టిట్యూన్సీలో ఆయన ఎంబడి ఎంతమంది ఉంటారు. నేను ఒకప్పుడంతా అక్కడంతా తిరుగుతూ ఉంటుంటే నేను ఏమి ఇబ్బంది లేదు. డెఫినెట్గా ఏం చేస్తుంది పార్లమెంట్. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి ఎంపీకి వెళ్ళడం మీకు కొంచెం రిస్క్ ఎట్లా? పబ్లిక్ లేదు కదా అధికారంలో, పార్టీ ఉన్నది, పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నది, జనాలు లేరు కదా. ఇప్పుడు ఈ 1-2 months లోపలనే చాలామంది స్కీమ్స్ గురించి అని మాకు వచ్చి చెప్తా ఉన్నారు. కొద్దిగా అంటే మేము పబ్లిక్తో ట్రాంపో బాగుంటుంది. నాకు ఎట్లా ఉంది ఏం సంగతి అంటే చెప్తా ఉన్నారు, ఏం స్కీమ్లు ఏం లేవు, ఇప్పటిదాకా బెనిఫిట్స్ ఏం కాలేదు. ఇప్పుడు ప్రతి అంటే తీసుకున్నదంటే ఒక 10% పబ్లిక్ మాత్రం ఇస్తారు వాళ్ళు. అంటే ఇచ్చినామని అనిపించుకోవాలి కదా, అది చేస్తారు తప్ప పూర్ పీపుల్స్కి ఏం బెనిఫిట్ జరగదు. ఎన్నికల ప్రచారం ఇది ఏ విధంగా ఉంటుంది? ఏ అంశాలలో ప్రజలకు తీసుకెళ్తారు? డిసైడ్ కాలేదు, ఎంత కొద్దిగా ముందు అన్నీ సమకూర్చుకోవాలి. ఇవాళ నైట్లో కూర్చొని మా వాళ్ళు ఎమ్మడి కూర్చొని అసలు కావాల్సిన ఏర్పాట్లు ముందు చూసుకోవాలి. దాని తర్వాత బయటికి వెళ్తూ ఉంటా, పోలింగ్ అయ్యే సాయంత్రం దాకా బయట ఉంటా. పక్కన కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి కిషన్ రెడ్డి కంపల్సరీ అక్కడ నేను గెలుస్తానని కూడా తన ధీమా. ఈయన రాకపోవచ్చు, కేంద్రంలో అధికారంలో వస్తుండొచ్చు, మా ఎంపీ రాకపోవచ్చు. ఎందుకంటారు కిషన్ రెడ్డి మీద? అంటే జనాలు చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా ఒక భాగం అది. మొన్న ఈ మధ్యనే కేసీఆర్ గారు వచ్చినప్పుడు మా సిటీ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నమాట హైదరాబాద్ సంబంధించి. అంటే మా దగ్గర అభివృద్ధి ఏమి నిధులు పెట్టలేదు, ఏం చేయలేదు కదా అని మా పార్టీ ఎమ్మెల్యేని అడిగిన, ఏమేమైనాయి మీ దగ్గర అని. మా దగ్గర అయితే ఇట్లా ఒక పైసా పెట్టలేను మాకు అని చెప్పారు. ఏ ఎమ్మెల్యేని అడిగితే ఆ ఎమ్మెల్యే అదే చెప్పాడు. నా దగ్గర ఒక డెవలప్మెంట్ మాత్రం చేసిండు. మా దగ్గర ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది, ఒక రేకుల షెడ్ వేసాడు. ఇప్పుడు నేను మీటింగ్లో చెప్పిన, బహుశా మీరు ఉంటారు కదా, సికింద్రాబాద్లో ఒక రేకుల షెడ్ మాత్రం వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఇక స్టేషన్లో లిఫ్ట్ అంటే అది ఈయన చేసింది అని కాదు, ఆల్ ఇండియా లోపల రైల్వేస్కి ఏదైనా అయితే ఈ లిఫ్టులు ఇవన్నీ వేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే, కానీ అవి కూడా ఈయన స్పెసిఫిక్గా ఈయన తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు కదా, అది మీకేమన్నా ఎఫెక్ట్గా అనిపిస్తుంది? పబ్లిక్ వెళ్ళే కదా, మా ఎంబడి ఉండే జనాలు మా ఎంబడే ఉన్నారు కదా. నాయకులు పోతుండవచ్చు, జనం మా ఎంబడే ఉన్నారు. పూర్తి స్థాయిలో నాయకుల నుంచి కార్యకర్తల నుంచి మీకు మద్దతు ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే నేను ఎంతైతే భయం పడ్డానో, ప్రకటన వచ్చిన తర్వాత 2 days లోపల అది అప్పుడప్పుడు ఒకటి గాలి దుమారం అని లేస్తూ ఉంటుంది, ఆ రేంజ్లో కనిపిస్తూ ఉంటుంది. నేను వాళ్ళని అందుకోగలుగుతున్నా లేదని నా డౌట్. అంటే ఒకవైపు కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇటువంటి టైంలో మీకు రిస్క్ కానీ, ఎందుకు మనం అనవసరంగా ఎమ్మెల్యే వదిలిపెట్టి మళ్ళీ ఎంపీ చేయడం? అప్పట్లో ఏది అనుకూలంగా లేకుంటే రాష్ట్రాన్ని తీసుకున్నాం. ఇదేంది రాష్ట్ర సాధనలోనే మేము 6 నిమిషాలు ఉండి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక ఎంపీ అయింది. మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు, ఇవి అలవాటైనవి.